మధ్యలో ఏమన్నా మిస్ అయినాయేమో నాకు తెలియదు. వీలైనంత ఫాస్ట్ గా చెప్పుకున్నా, ఎందుకంటే ఇవాళ మనము మంచి సంఘటనలు చెప్పుకుంటాము ఇందు లోపల. సో అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంస చాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవోభవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మహాభక్తుడైనటువంటి నారాయణ భట్టాద్రి క్రమ పద్ధతిలో ఎదుగుతూ ఎంతో పరిణతిని సాధించాడు. పరిణతిని సాధించినటువంటి నారాయణ భట్టాద్రి ముందుగా తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ భగవంతుడా నన్ను కాపాడు అని చెప్పి భగవంతుడు ఆశ్రయంలోకి వెళ్ళడం అనేది చూస్తున్నాం. దీనికి కారణం ఏమిటి అంటే కేవలము భాగవతమే. అంటే ఆయన ఎన్నిక సరైనటువంటిది. ఆయన ఏది ఎన్నుకున్నాడు? భక్తి మార్గం ఎన్నుకున్నాడు. భక్తి మార్గానికి సరైనటువంటి లక్ష్యం ఏది? భాగవతమే. కాబట్టి ఆ భాగవతాన్ని ఎన్నుకుని దాన్ని 100 దశకాల్లో అందించడం ద్వారా ఆయన పరిణతిని సాధించాడు. ముందుగా మనమందరము కూడా లౌకిక విషయాల్లో ఉన్నటువంటి కామ్య కోరికలు, ఏవైతే కామ్య కర్మలు అని చెప్పేసి అంటామో, కోరికలతో చేసేటటువంటి కర్మల ద్వారా ముందు ప్రారంభించుకుంటాం. తర్వాత ఏమవుతుంది? మెల్లమెల్లగా భగవంతుడి లీలలు తెలుసుకుంటూ, భగవంతుడి గొప్పతనాన్ని తెలుసుకుంటూ, భగవంతుడి యొక్క సర్వవ్యాపకత్వాన్ని తెలుసుకుంటూ చివరికి మనకేమో అర్థమవుతుంది అంటే, అయ్యయ్యో ఎన్ని రోజుల పాటు ఇంత చిన్న విషయాలను కోరుకున్నానా అనేటటువంటి భావన ద్వారా మన లోపల పరిణతి, ఎదుగుదల వస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు, ఆయన గురించి తెలుసుకుంటూ ఉంటే ఎన్నిసార్లు తెలుసుకున్నా కూడా తక్కువే. ఆయన తెలుసుకున్న ప్రతిసారి కూడా మన లోపల పరివర్తన వచ్చి తీరుతుంది. భాగవతంలో ఎందుకు భాగవతం? ఇందుకే భాగవతం, మనలో పరివర్తన వస్తుంది కాబట్టి. గత వారము ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా కథలు కావు. ప్రతి కథ వెనుక ఒక సందేశం ఉంది. పూతన అంటే ఏంటంటే కపట ప్రేమ. బయట ప్రేమను ప్రకటించి లోపల హానికరమైనటువంటి భావాల్ని కలిగి ఉండేటటువంటి రాక్షసత్వము. ఇది మనలోంచి తీసేయాలి. శకటాసురుడు అనేటటువంటి రాక్షసుడికి అర్థం ఏమని తెలుసుకున్నాము? మన పాత అలవాట్లు ఏవైతే పూర్వ జన్మలలో ఉన్నటువంటివి ఈ జన్మలలో. నేను రికార్డ్ చేస్తున్నానా? చేస్తున్నారండి. శకటాసురుడు అంటే మన జన్మల యొక్క సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, ఈ సంస్కారాలు, వాసనలు ఇవన్నీ కూడా మన వెనక వస్తూ ఉన్నాయి. అంటే పాత అలవాట్లు, చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని వెంటబడుతూ ఉంటాయి. వాటిని ఒక్క తన్ను తన్నాలి అని చెప్పి శకటాసురుడు అనేటటువంటి కథ ద్వారా తెలుసుకున్నాము. తృణావర్తుడు అహంకారం, ఎంత పైకి వెళ్ళిపోతాడు. అహంకారం ఉన్నప్పుడు ఇలా ఉబ్బిపోతాం. హైలీ ఇన్ఫ్లేటెడ్ ఈగో అని చెప్పేసి అంటాం కదా ఇంగ్లీష్ లోపల. అలాగా ఈ గర్వం అనేటటువంటిది అలా మనని ఎక్కడికో తీసుకెళ్లి ధవేల్మని చెప్పేసి పడేస్తుంది. అది వద్దు అన్నటువంటి విషయాన్ని మనము తృణావర్త మథనం ద్వారా తెలుసుకున్నాము. వత్సాసుల లోపల చూడడానికి దూడనే, కానీ చిన్న తప్పులు మన జీవితంలో ఎన్నెన్ని పెద్ద ఘోరాలని చేయిస్తాయి. కాబట్టి చిన్న దోషాలని ఎప్పుడు కూడా పెద్దగా ఎదిగేదాకా మనము ఉంచుకోకూడదు అన్నటువంటి తత్వాన్ని మనం వత్సాసుర వధలో తెలుసుకున్నాము. బకాసుర కపటత్వము, బయట భక్తి, లోపల మాయ. దీన్ని మనము పోగొట్టుకోవాలి. ఎంతసేపు కూడా పిచ్చి భక్తి, పిచ్చి పారాయణలు ఇవి మనం చూసాము. మొన్న శ్రీకృష్ణ జన్మభూమి లోపల ఒక ఆవిడ వాళ్ళ భర్తకి చెప్తున్నారనమాట అన్ని. ఆవిడ అన్ని సగం తప్పులు చెప్తున్నారు, సగం ఒప్పులు తెలిసినంత ఎంతో కొంత చెప్తున్నారు. అసలు భర్తకు అసలు ఏమీ తెలియదు. ఈవిడ తెలిసింది చెప్తున్నారు. రామాయణము కృత యుగంలో జరిగింది, ఇవన్నీ చెప్తున్నారు. అప్పుడు నేను మెల్లగా చెప్పిన, మేడం అలా కాదు, రామాయణం త్రేతాయుగంలో జరిగిందని. కొద్దిగా ఆవిడ సీరియస్ అయింది. నువ్వేవాడివి అన్నట్టుగా చూసింది. ఇక నాకు భయం తెలుసు అంటే కొద్దిగా భయం ఎక్కువ. దాంతో ఊరుకుండిపోయాను అనమాట. ఆవిడ తప్పు చెప్పింది కావాలి ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం ఆలయానికి ఎందుకు వచ్చామని అడుగుతున్నాడు తెలుగు. అప్పుడు ఆవిడ చెప్తే భక్తితో రావాలి ఆలయాలకి, ఏ భక్తుని ఏదో చూసిపోదాను. కనీసం షీఈ్ నాట్ ఎ హిపోక్రాట్. ఉన్నమాట ఉన్నట్టు చెప్పడం అనేది ఆవిడకి బాగా అనిపించింది నాకు మాత్రం. సో లేకుండా బయట భక్తి చూపిస్తాం, లోపల పటత్వం, అలవాట్లను మనం పోగొట్టు అని చెప్పేసి అంటాం కదా మనం. ఈ దుష్ట
మింగేస్తాయి. పాము ఏ విధంగా మింగేస్తుంది, ధేను గాడిద రూపంలో అలా పెద్ద మూర్ఖత్వం, మొండితనం, దీన్ని మనము మానుకోవాలి. ఇవన్నీ మనం మానుకోవాలి. ఏదో చదివేసేసి హడావిడిగా చదివి అమ్మయ్య పుణ్యం వచ్చింది అని చెప్పేసి డబ్బా కొట్టుకుంటే కుదరదు. అవి మార్పు రావడం కోసం అని చెప్పేసి ఈ కథలు మనకు తెలియజేస్తున్నాడు. ప్రలంబాసురుడు వచ్చినప్పుడు ఏమైంది, గోపబాలుడు రూపం లోపల వాడు కూడా జాయిన్ అయిపోతాడు. అసురుడు మోసం చేస్తాడు, నీకు స్నేహితులాగానే ఉంటాడు, మెల్లగా తీసుకెళ్లిపోతాడు బలరాముని దూరంగా. సో అంటే ఏంటి, మోసం. ఆ మోసాన్ని మనము గుర్తించాలి. స్నేహం రూపంలోనే మనకి ఎంతో మంది పక్కనే ఉండి ద్రోహం చేస్తూ ఉంటారు. ఇదే విధంగా అరిష్టాసురుడిని తెలుసుకున్నాం. ధర్మం రూపం లోపల గర్వాన్ని చూపించేటటువంటి ఆ పాపాత్ముడి గురించి తెలుసుకున్నాము. కేశి అనేటటువంటి రాక్షసుని చంపినప్పుడేమో గుర్రం మన మనసుని అదుపులో లేకుండా ఉండడం, కాబట్టి మన మనసును అదుపులో తెచ్చుకోవాలని. వ్యోమాసురుడు అనేటటువంటి రాక్షసుడి గురించి తెలుసుకున్నాం. మోసము, దొంగతనము అని చెప్పేసి, ఇంద్రజాలము అని చెప్పేసి తెలుసుకున్నాము. చివరిగా కంసుడు, దేవుడి పైన ద్వేషము, జనాల పైన అందరిపైన అసూయ. ఇంత దుర్మార్గమైనటువంటి యూనో లక్షణాలని మనలో పెట్టుకుని కామక్రోధ లోహం మత్సర్యాలలో వీట అహంకారం తోయిందంటే అయిపోయింది. మనల్ని కూడా వాళ్ళు లేరు. కాబట్టి ససారం ఏదైతే మన అంతర్గత నిర్వహణ తెలుసుకున్నాం. తెలుసుకున్నాం కథలు, నువ్వు ఇప్పుడు లాభం ఏమిటి, మనమందరం దానికి ఆశ్రయము, భగవంతు ఆశ్రయము. కాళీయ మర్దనం, మర్దనం అంటే శుద్ధి చేయడము. ఆ శుద్ధి ఏ విధంగా సాగర మదనం జరిగిందో, మేధో మదనం జరిగిందో, మన పెట్రోలియం జరుగుతుందో, అదే విధంగా కాళీయ మర్దనం ఏదైతే ఉన్నదో బాగా మర్దనం చేసినట్లయితే అప్పుడు మన మనస్సుని శుద్ధి చేసుకోవడం అనేటటువంటిది లక్షణము. మరి రాసలీల చూపించిన భగవంతుడు, ఆ రాసలీల ఏంటంటే, రాసము అంటే భగవంతుడి యొక్క అనుభవాన్ని అందరూ గుర్తించడము, పరబ్రహ్మ ఆనందం ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మ ఆనందాన్ని పొందడం అనేటటువంటి రాసలీల అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఇక మధురానగరంలో ప్రవేశించాడు అంటే ఇక మన లోపల మెల్లమెల్లగా జ్ఞానం అనేటటువంటిది ఉదయించాలి. ఏదో అడ్డగోలుగా అన్ని పనులు చేస్తూ పోతే కాదు. కొన్ని రోజుల పాటు ప్రారంభ దశ లోపల పారాయణలు, ప్రారంభ దశ లోపల భజనలు, కీర్తనలు ఇవన్నీ ఓకే. కానీ కాలక్రమేణా మనం మెల్లమెల్లగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. జ్ఞాన మార్గంలో వెళ్ళవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అది మధురానగర ప్రవేశము. కంసుడి వధ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు మనలో ఉన్న అహంకారం పూర్తిగా చివరికి ఆయన అక్కడి నుంచి ద్వారక, అది ఇంకా తెలుసుకోలేదు, ద్వారక స్థిరంగా ఉండగలుగుతాం. ఇంత అద్భుతమైనటువంటి తెలుసుకున్నాం. ఇంకా తెలుసుకున్నాం. జలసంధుడు కథ ఏమనుకుంటున్నాం, పునరావృతం అవుతూనే ఉంటాయి. ఆ వాహనం తొలగి జరాసంధుడి తెలుసుకున్నాం. ఏదైతే ఉందో జ్ఞానాన్ని పెట్టాలి అని చెప్పి తెలుసుకున్నాం. ఉన్నారో శక్తి మహానుభావుడిగా చేసి చివరికి ముక్తిటువంటి విషయాన్ని గత వారం తెలుసు. భగవంతుని చేరుకోవాలి అని తెలుసు. కథ పెట్టుకో, ఇలాగా ప్రతి కథ. ఎవరో మ్యూట్ లో ఉన్నారు, ప్లీజ్ అడ్మిన్స్ కొద్దిగా మ్యూట్ చేస్తారా వాళ్ళని, మాట్లాడుతున్న వాళ్ళని. ఈ విధంగా ప్రతి చోట కూడా మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఏదో ఒక కథ వెనక ఒక కథ ఉంది, కథ వెనక ఒక అద్భుతమైనటువంటి సందేశం ఉంది. ఎక్కడ ఎవరు కూడా కథ వెనక సందేశాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడరు. శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలండి, ఇలా అందరు భార్యలను వేసుకుని ఫోటో దిగాలి. అప్పుడు ఒక సౌదీ ప్రిన్స్ కి శ్రీకృష్ణుడికి ఏం తేడా ఉంది? ఆ పిచ్చి మాటలే ముందు మనం మానేయాల్సినటువంటివి. ఏంటంటే దాంట్లో ఒక తత్వం ఉంది. ఏం తత్వం? ఆ తత్వంలో ఉన్నటువంటి కథ ఏమిటి? ఈ కథలన్నీ కూడా మనము మహత్తరమైనటువంటి కథలని ఈరోజు మరిన్ని ముందుకు వెళ్తూ తెలుసుకుందాము. అయితే ముందుగా శ్రీకృష్ణుడి భార్యలు ఎవరు, అసలు ఆ భార్యలలో ఏంటి అర్థం, ఇంతమంది భార్యలు ఎందుకు ఉన్నారు అనేటటువంటి తెలుసుకుందాం. ఎవరైనా 8 మంది పేర్లు చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా అండి ఇందులోపల? ఎవరైనా సరే. రుక్మిణి, సత్యభామ, జాంబవతి కాకుండా. జాంబవతి, కాళింది, మిత్రవింద,
శృతకీర్తి లక్షణ లక్షణ భద్ర 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 భద్ర. సో వీళ్ళందరి విషయాలు కూడా క్లుప్తంగా తెలుసుకుంటాము. ఈ కథల నాగ్నజితి లేదా సత్య అంటారు ఆవిడని, ఇంకొక పేరు సత్య నాగ్నజితి గాని సత్య గాని అని అంటారు. ఇప్పుడు ఈ వివాహాలు ఏంటి, వాటి వివరం ఏంటో తెలుసుకుందాం. మరి వాటి వెనకాల కూడా ఏదన్నా ఒక తత్వబోధ ఉన్నదా లేదా? శ్రీకృష్ణుడి యొక్క విజయాలు ఏవైతే ఉన్నాయో ఈ విజయాలన్నీ కూడా ఏంటంటే ధర్మానికి, భక్తికి, జ్ఞానానికి, శక్తికి, భగవంతుడి యొక్క కృపకు దారి, వాటికి ప్రతీకలు అని చెప్పేసి వర్ణించడం అవుతోందన్నమాట. అందులోపల ముఖ్యమైనటువంటిది రుక్మిణీదేవి కథ. రుక్మిణీదేవిది మనం ముందే తెలుసుకున్నాము. మహారాష్ట్ర విదర్భరాజు అయినటువంటి భీష్మకుడు కుమార్తె అని చెప్పేసి చిన్నప్పటి నుంచి ఆవిడ లక్ష్మీ అవతారం లోపల అందరూ పూజించేవారని చెప్పేసి చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడి యొక్క గుణగణాలను అక్కడ ఇక్కడ వింటూ ఆయనను ప్రేమించింది అన్నటువంటి విషయాన్ని, తన ప్రేమ పత్రాన్ని ఒక బ్రాహ్మణుడి ద్వారా శ్రీకృష్ణ భగవానుడికి పంపించాడు. ఆ తర్వాత నన్ను ఎట్టి పరిస్థితుల లోపల స్వీకరించు, లేకపోతే నేను ప్రాణత్యాగం చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు అని ఆ ఉత్తరానికి చలించినటువంటి శ్రీకృష్ణుడు అన్ని లక్షణాలు లక్ష్మీదేవి తెలిసినటువంటి వాడు కాబట్టి తను వెళ్ళి ఆవిడని గౌరీదేవి ఆలయ దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే ఆవిడని తను తీసుకుని రథంలో తీసుకెళ్లిపోతాడు. చివరికి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం లోపల రుక్మికి ఘోర పరాభవం జరగడం ఉంటుంది. శిశుపాలుడు వీళ్ళందరినీ, జరాసంధుడు వీళ్ళందరినీ కూడా అన్నగారైనటువంటి బలరాముడు ఓడించడం జరుగుతుంది. మొత్తం మీద రుక్మి ఎంత వెంటాడినప్పటికీ కూడా శ్రీకృష్ణుడు చంపేదాకా వెళ్తాడు అన్నని. కానీ అప్పుడు ఒక్కసారి మాత్రము అన్నని కాపాడుకుంటుంది రుక్మిణీదేవి. చివరికి రుక్మి ఏమంటాడంటే ఇక మళ్ళీ నేను ఈ రాజ్యంలోకి ప్రవేశించను అంటాడు. కానీ రుక్మి తర్వాత మళ్ళీ శ్రీకృష్ణుడి ఫ్యామిలీలో కలిసిపోతాడు. అది మనము తర్వాత కథలు తెలుసుకున్నప్పుడు తెలుసుకుందాం. ఈ విధంగా రుక్మిణి అంటే ఏంటి? శుద్ధ భక్తి. ఇప్పుడు చాలా మందికి మనం చూస్తూ ఉంటాం. మీరాబాయి ఉంది. మీరాబాయికి చిన్నప్పటి నుంచి కూడా భగవంతుడు అంటే భక్తి. భర్త ఉన్నప్పటికీ కూడా ఆవిడ భగవంతుడిని ప్రేమిస్తూ ఉండేది. భగవంతుడితో కనెక్షన్, అది భగవంతుడితో కనెక్షన్. మనం ప్రేమ అనే పదానికి తప్పు అర్థం తీసుకోకూడదు అని చెప్పి తెలుసుకున్నాం. ప్రేమ అంటే ఏంటి అంటే ఒక సంబంధం. ఎటువంటి సంబంధం? ఇద్దరు ఒకే జాతికి సంబంధించిన వాళ్ళ మధ్య ఉంటే దాన్ని స్నేహం అంటారు. స్త్రీ పురుషుల మధ్య ఉన్నట్లయితే అది ప్రణయము అని చెప్పేసి అంటారు. తల్లిదండ్రులకు పిల్లల పైన ఉన్నట్లయితే అది వాత్సల్యం అంటారు. పిల్లలకి తల్లిదండ్రుల పైన ఉండేటటువంటిది గౌరవము. మనకు దేవుడి పైన ప్రేమ ఉంటే అది భక్తి. భగవంతుడికి మన పైన ప్రేమ ఉంటే అది ఆయన కరుణ లేదా కృప. కాబట్టి ప్రేమ అనేటటువంటి పదానికి అనేక రకాల పేర్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రేమ అనే దానికి గరీదర్థాలు తీయకూడదు. రుక్మిణీదేవిది శుద్ధమైనటువంటి భక్తి, పరిపూర్ణమైనటువంటి భక్తి. మనం సినిమాలో కూడా చూసాము. ఒక చిన్న తులసాకు ద్వారా ఆవిడ భగవంతుణ్ణి ఎంతో బంగారం పెట్టినటువంటి సత్యభామని అత్యంత సులువుగా ఓడించడం. కాబట్టి భక్తి ముందు అన్ని కూడా బలాదూరు. మరి ఇక్కడ కృష్ణుడు ఎవరు? కృష్ణుడు ఎవరు అంటే పరమాత్మ. మరి రుక్మి ఎవరు? రుక్మిణి వాళ్ళ అన్నగారు ఎవరు? అహంకారం. అహంకారం ద్వారా భక్తి, పరమాత్మ ఎప్పుడు దూరం అవుతారు. ప్లీజ్ మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పాక ఎవరైనా రిపీట్ చేయాలి. ఇది రుక్మిణీదేవి, ఇది భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు. ఈ మధ్య లోపల రుక్మి ఉన్నాడు. అంటే ఇది అహంకారం. ఈ అహంకారం ఏం చేస్తుందంటే మనల్ని భగవంతుణ్ణి, భక్తుణ్ణి కలవకుండా చేస్తుంది. ఒక్కసారి ఎవరైనా చెప్పండి. అహంకారం ద్వారా భగవంతుడిని, భక్తుడిని కలవకుండా చేస్తుంది. రుక్మి అహంకారం, రుక్మి అహంకారం, రుక్మిణి భక్తి. రుక్మిణికి భగవంతుడికి మధ్య రుక్మి ఉన్నాడు, అహంకారం ఉన్నాడు మధ్యలో. భక్తుడు భగవంతునితో కలవకుండా అహంకారం అడ్డుపడతా ఉంటుంది. ఎంత బాగుంది చెప్పండి కథ. అంటే కథని తత్వ రూపంలో అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏదో వినేసేసి ఏవో లీలలు, శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నాడండి, రాధాతోని డాన్స్ చేశాడండి, ఇవి కాదు కావాల్సింది. ఏంటయ్యా అంటే మనం అందరం గోలోకంకి వెళ్ళాలండి. ముక్తి అంటే ఏంటి? గోలోకంకి వెళ్ళాలి. ఏం చేయాలయ్యా గోలోకంలో అంటే డాన్స్ చేయాలి. ఇదా మనకు అర్థమైంది. భగవంతుడి తత్వాన్ని ఇంత చీప్ గానా, ఇంత చిల్లర వేషంలోనా? అసలు రాసలీల అనేటువంటి పదానికైతే మరింత దుర్మార్గమైనటువంటి అర్థాలు కూడా తీస్తున్నారు ఈ రోజుల్లో. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి మనం సరైన అర్థాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక సత్యభామ వివాహము చాలా క్లుప్తంగా చెప్తారు, మీ అందరికీ తెలిసినటువంటిదే. కాబట్టి సత్యభామ శమంతకం అని మీ అందరూ వినాయక చవితి రోజు నాడు చూసినటువంటి, తెలుసుకున్నటువంటిదే. సూర్యదేవుడు ముందు వరం ఇవ్వడం ద్వారా సత్రాజిత్తుకి శమంతకం అని వస్తుంది.
బోలెడంత బంగారాన్ని అది ప్రతిరోజు అందజేయడం అంటూ జరుగుతుంది. అతడు కృష్ణుని అవమానం చేయడము, చివరికి తన తప్పుని గ్రహించుకుని తన ఆ మణిని కూడా శ్రీకృష్ణుడికే ఇస్తాడు. తన కుమార్తె అయినటువంటి సత్యభామను కూడా శ్రీకృష్ణుడికే అందజేయడం జరుగుతుంది. మరి సత్యభామ స్వభావం ఏమిటి? ధైర్యం, ఆత్మవిశ్వాసం. మరి ఆమెకి ప్రేమ, విపరీతమైన ప్రేమ, కానీ స్వాభిమానం కూడాను. భర్తకి ఏం జరిగినా బాధపడిపోతుంది. అంటే అంత ప్రేమ, ధైర్యం, ఆత్మవిశ్వాసము, స్వాభిమానం ఇంత ఉన్నప్పటికీ కూడా స్వతహాగా సున్నితమైనటువంటి హృదయం ఉండాలి. మళ్ళొక్కసారి చెప్తా, ప్లీజ్ కొద్దిగా జాగ్రత్తగా వినండి ప్లీజ్. ఇట్లా చేయి గట్టిగా పట్టుకోండి. ఒక మనిషి ఎంత స్థిర స్వభావుడైనా, ఎంత నిశ్చల స్వభావుడైనా మెత్తటి హృదయం ఉండాలి, చక్కటి హృదయం సత్యభామది. అందుకే నిజం చెప్పాలంటే శ్రీకృష్ణ భగవానుడికి సత్యభామ అంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. మరి నిజం చెప్పాలంటే లక్ష్మీదేవి అవతారమైనటువంటి రుక్మిణీదేవి మరి పట్టమహిషి ఆవిడ మరి అయినప్పటికీ కూడా ఆయన సత్యభామకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మనకు తెలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా పారిజాతాపహరణము సినిమా కూడా చూసుంటారు మీరు. అందులోపల ఇంద్రుడికి సహాయం చేస్తాడనమాట ఈయన శ్రీకృష్ణ భగవానుడు. సహాయం చేసినప్పుడు మరి ఇంద్రుడు పారిజాతం చెట్టుని ఈమె తీసుకొస్తుంది అని చెప్పేసి అంటే ఆయన ఒప్పుకోడు ఇంద్రుడు. అప్పుడు శ్రీకృష్ణుడు బలవంతంగా ఆ చెట్టుని కిందికి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమిటి? సత్యభామ అనేటటువంటి శక్తి, ఐశ్వర్య శక్తి ఎవరైతే ఉన్నారో, ఈ ఐశ్వర్యం అనేటటువంటిది సద్గుణాల యొక్క ఐశ్వర్యం. ఎంత ఆత్మవిశ్వాసము ఉండాలి, ఎంత ధైర్యంగా ఉండాలి, ఎంత స్థిరంగా ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం ప్రేమ భావాన్ని వదులుకోకూడదు. అయితే ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ ఒకసారి చిన్నగా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భగవంతుడి పైన ప్రేమ ఉన్నవాడు ప్రపంచం గురించి పెద్దగా పట్టించుకోడు, భయపడాడు. భగవంతుడు అనే ఐశ్వర్యం మన దగ్గర ఉన్నప్పుడు మిగతా వాటి గురించి పట్టించుకోకలేదు. సార్ మీరు అంటారు సార్, మీకేంటి సార్, బయట వాళ్ళు ఎన్ని మాటలు అంటారు తెలుసా సార్, వీళ్ళు ఇలా అన్నారు సార్, వాళ్ళు అలా అన్నారు, నేను చాలా మంచివాడిని సార్, మంచిదాన్ని సార్, ఏదో ఒకటి చాలా మంచివాడిని, కానీ వాళ్ళు ఎన్నో మాటలు అన్నారు. నేనేమన్నాను? ఎవరైనా మిమ్మల్ని ఏదన్నా అంటే మీరు నవ్వుతూ ఎంజాయ్ చేయండి, అది తిట్టండి ప్లీజ్, ఇంకా తిట్టండి ఇంకా తిట్టండి అని. ఏమైతుంది అప్పుడు? మీరు కష్టపడి అనుభవించాల్సిన పాపాలన్నీ వాళ్ళు తీసేసుకుంటారు. అంటే వాళ్ళకి వెళ్ళాలి అని చెడు ఉద్దేశంతో నేను చెప్పడం లేదు, కానీ వారు చెడు చేద్దామని మీకు ప్రయత్నం చేస్తూ చెడపకరా చెడేవు అంటారు కదా, వాళ్ళకే చెడు జరుగుతుంది. ఈ సత్యాన్ని గుర్తించాలి. ఇక నింద అంటే ఇప్పుడు మీ అందరికీ సత్రాజిత్తుది తెలిసినటువంటిదే. ఈ కథ అందరికీ తెలుసు కదా, ఎవరికి నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. హలో, నిద్రపోయారు అందరూ, చాలా డీప్ గా వెళ్ళిపోయారు. అందులోపల శ్రీకృష్ణ భగవానుడే తన తమ్ముడు చాలా తెలియని విషయాలు. అయితే ఇక్కడ ఏమవుతుంది? శ్రీకృష్ణుడి పైన అతను అనుమానిస్తాడు, శ్రీకృష్ణుడి పైన నింద వేస్తాడు. నా తమ్ముడు అరణ్యంలో వెళ్తూ ఉంటే అతని మెడలో ఉన్నటువంటి శమంతకమణిని శ్రీకృష్ణుడి దొంగతనం చేశాడు. పాపం శ్రీకృష్ణుడు ఏమంటాడు? ఇది అందరికీ ఉపయోగపడాలి శమంతకమణి అనేటటువంటిది, కాబట్టి పెద్దరాజు శ్రీకృష్ణుడు ఎక్కువ మందికి ఉపయోగపడాలంటే నా దగ్గర ఉంటే బాగుంటుంది అంటాడు. అతను ఇవ్వనంటాడు. దానికి శ్రీకృష్ణ భగవానుడు ఏమి అన్నాడు? కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి? నింద శ్రీకృష్ణుడి పైన కూడా వచ్చింది. ఒకటే గుర్తుంచుకోండి, మీకు అనుభవం మీద చెప్తున్నా, నింద లేనిదే బొందపోదు. మళ్ళీ ఒకసారి చెప్తా, నింద లేనిదే బొందపోదు, నింద లేనిదే బొంది కూడా పోదు. అర్థమైందా? నేను అన్న మాటలకు అర్థమైందా? మూడు మాటలు చెప్పాను, అందులో 2 డిఫరెంట్ గా చెప్పాను. ఎవరైనా చెప్పగలరా? అర్థమైంది సార్. మనకి ఏదో ఒక రోగం అంటుకుందే ఈ ప్రాణం పోదు. ఇప్పుడు నిందలేదే బొందిపోదంటే మనకి ఏదో ఒకటి లేకుండా కనీసం తొందరించుకొని ముందర పడైనా కూడా ఒక్కొక్కసారి తన మీద మాట పెట్టుకోడండి. భగవంతుడు తన మీద పెట్టుకోకుండా ఆ తప్పు అనేది మన మీదే పెడతాడు. మనకే దేని వల్ల ప్రాణం పోయిందని ఉంటుందని భగవంతుడు తీశాడని ఎవరు అనుకోరు కదా. అదే నింద. కాదు. నింద అంటే ఏంటంటే అప్పటివాడు మన పైన తీసేటటువంటి ఇది. అంటే ప్రతి ఒక్కడి జీవితంలో నింద వచ్చి తీరుతుంది. ఎవడో ఒకటి చెప్తాడు వీడు చెడ్డవాడు అంటాడు, మీరు చాలా మంచి వాళ్ళు కానీ చెడ్డవాడు అంటాడు. అలా ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఇందులోపల అసలు అలా ఒక్కళ్ళు కూడా నన్ను తిట్టలేదు సార్, ఈ రోజు వరకు ఒక్కళ్ళు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకోలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన టీంలో? ప్రతి ఒక్కరి జీవితంలో మంచి చేసినా కూడా ఫలితం అనుభవించాల్సి వస్తుంది. అది కాబట్టి మనం మంచి చేసినా కూడా జనాలు మనల్ని చెడే అనుకుంటారు.
కాబట్టి ఆ నింద అనేది తప్పదు. నింద వచ్చింది కదా అని జీవితంలో నన్ను వాడు ఇలా అన్నాడు, వీడు అలా అన్నాడు అని బాధపడకూడదు. భగవంతుడి పైన నింద వేసాడు సత్రాజిత్తు. కాబట్టి నింద వచ్చింది కదా అని అనుకోవద్దు. మీరు ఉదాహరణకి నవ్వుతూ మాట్లాడిన ఒక మాట ఇప్పుడు నవ్వులాటగా ఉంటారు. మీరంటే కోపం వచ్చిందంటే అదే మాటని వక్రీకరించి చెడ్డగా కూడా మాట్లాడతారు. మాకు సినిమాలు చూస్తూ చూస్తూ నవ్వొచ్చిందండి మొన్న సినిమా అని అన్నారు. అవునండి మంచి సినిమా అంటారు. బయటకు వెళ్ళిన తర్వాత ఏమంటారు, మీతో గొడవ అయిన తర్వాత అది ఎప్పుడు వేస్ట్ ఫెల్లో, సినిమాలు చూస్తూ ఉంటుంది, టైం అంతా వేస్ట్ చేస్తుంది, వృధా చేస్తుంది, పనికి మాలింది, ఇది అది ఇలాంటి మాటలన్నీ మాట్లాడతారు. ఒకటే గుర్తుంచుకోండి, నవ్వుతూ చేసే ప్రతి పాపము ఏడుస్తూ అనుభవించాలి. అన్నిటికంటే ఘోరణము పైశునము. అపైశునం ఉండాలి అని చెప్పి మనకు భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. పైశునం అనేటటువంటి చాలా డేంజరస్. అది మనం మనలోంచి పోగొట్టుకోవాలి. సో కాబట్టి సత్యభామ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాము అంటే, సత్యభామలో ఎన్ని మహత్తు గల లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఆవిడ మనసు మృదువైనటువంటిది. భర్త అంటే వల్ల మాలినటువంటి ప్రేమ. కాబట్టి భగవంతుడిని వదలాలనిపించలేదు ఆవిడికి. ఏదైనా సరే నాకు భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి ఆత్మవిశ్వాసం, ధైర్యం, జీవితం అంతా అలా బతకాలి. ఇదే మనం భగవద్గీతలో కూడా తెలుసుకున్నాం. ఏమన్నాం భగవద్గీతని? DAD, డాడ్ అని చెప్పి తెలుసుకున్నాం. D అంటే ధర్మబద్ధంగా ఉండాలి, A అంటే అశోచ్వ అంటే ఏడవకుండా ఉండాలి, D అంటే ధైర్యం. కాబట్టి అదే విషయాన్ని ఇక్కడ మళ్ళీ మనం సత్యభామ యొక్క లక్షణాలలో తెలుసుకున్నాము. రెండవదే తెలుసుకున్నాము, నింద వచ్చింది, మీ పైన ఎవరైనా నింద వేశారు అంటే పట్టించుకోకండి. ఇది కథ యొక్క అసలు అర్థం. అంతేగాని శ్రీకృష్ణుడు బాగా ఇద్దరు పిల్లల్ని చేసుకున్నాడంటే ఏమున్నప్పుడు ఇక జనాలు అందరూ అంటారు, మేము సౌదీ అరేబియన్ వాళ్ళు కూడా అలాగే చేసుకున్నారు, వాళ్ళందరూ కృష్ణుడితో సమానమా అంటారు. కాబట్టి మనం ఆ పిచ్చి మాటలకు తావీయకుండా భగవంతుడి ప్రతి వివాహం లోపల భక్తి అనేటటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని మనము గుర్తించాలి. సరే, జాంబవతి విషయం మనందరికీ తెలిసినటువంటిదే. జాంబవతి కథ లోపల శమంతక మణి యొక్క అన్వేషణ శ్రీకృష్ణుడు చేయడము, అక్కడ జాంబవంతుడు గుహకు చేరుకోవడము, 28 రోజుల పాటు అత్యంత ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. చివరికి మొదట్లో జాంబవంతుడు ఎప్పుడైతే కృష్ణుడిని గుర్తించలేదో, తన శక్తి మొత్తం పోయిన తర్వాత ఈయననే శ్రీరాముడు అని చెప్పేసి గుర్తిస్తాడు. గుర్తించిన తర్వాత అప్పుడు ఆ మణిని తన కుమార్తె అయినటువంటి జాంబవంతిని కూడా ఇచ్చి పెళ్లి చేస్తాడు. జాంబవతి అంటే ఆ ఉయ్యాలలో కట్టేసిన పిల్ల కాదు, ఆయనకి ఇంకో కూతురు ఉంటుంది, ఆవిడని ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఈ జాంబవతి కొడుకే ఎవరు చెప్పండి? వీళ్ళ వంశం నాశనం కావడం. సాంబుడు వల్ల చూసినట్లయితే సాంబుడు ఎలా ఉంటాడంటే అచ్చం శ్రీకృష్ణుడు లాగే ఉంటాడు. ఇక్కడ చూడండి, గమ్మత్తైన కథ ఏంటంటే అచ్చం శ్రీకృష్ణుడు లాగే ఉంటాడు. వంశం నాశనం అయిపోతుంది. వంశం నాశనం అయిపోయింది. అతను ఏం చేస్తాడు, శ్రీకృష్ణుడు లాగా ఉండడం వల్ల చాలా మందిని శ్రీకృష్ణుడి రూపంలో మోసం చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. చివరికి అతనికి కుష్ఠరోగం వచ్చి అత్యంత దారుణమైనటువంటి శాపాన్ని అనుభవిస్తాడు. చివరికి ఏమవుతుంది, మళ్ళీ సూర్య భగవానుడి ఆలయాలు కట్టించడం ద్వారా అప్పుడు అతను ఆ రోగం నుంచి విముక్తుడు అవుతాడు. అయినప్పటికీ కూడా సార్, నాకు ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు సాంబుడు సాక్షాత్ పరమాత్మ కుమారుడే కదా, ఆయనకి ఎందుకు అట్లాంటి దుర్బుద్ధులు గుట్టాల్సి వస్తుంది? అంతే, వారి వారి పూర్వజన్మ సుకృతం దుష్కృతాల వల్ల. వీళ్ళందరికీ కూడా ఒక కారణం ద్వారా జరిగేవే. ఇప్పుడు ఈ కథల ద్వారా మనం ఏం తెలుసుకుంటాము అంటే, అందరి జీవితాలలో ఇటువంటివి జరిగాయి అన్నటువంటి విషయాన్ని తెలపడానికి ఈ కథలన్నింటిలో కూడా భగవంతుడు కావాలంటే ఏది జరగకుండా చేయగలడు. భగవంతుడే కనుక కావాలి అంటే మహాభారత యుద్ధం జరిగేదా? మహాభారత యుద్ధము భగవంతుడు తలుచుకుంటే ఏంటి, అర్జునుడు తలుచుకున్నా కూడా యుద్ధం జరిగేది కాదు. అర్జునుడి దగ్గర పాశుపతాస్త్రం అన్న ఒక అస్త్రం ఉంటుంది. ఆ అస్త్రాన్ని ఉఫ్ అని చెప్పేసి కాఫీ తాగుతూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ, చలో ఈ అస్త్రమా నువ్వు వెళ్ళి కౌరవులందరినీ చంపేసిరా అని మళ్ళీ కాఫీ తాగే లోపల అది అందరినీ చంపేసేసి వెనక్కి వచ్చేది. కానీ ఎందుకు చేయలేదు? ఎందుకంటే ఇక్కడ భగవంతుడు ఏమన్నాడంటే, ఎవరికి సంబంధించినటువంటి కర్మలు వారు అనుభవించవలసిందే. శ్రీకృష్ణుడికి సుమారుగా 80 మంది పిల్లలు ఉంటారు. అందులో ఏ ఒక్కడు కూడా అద్భుతంగా పనికొచ్చేవాడు లేరు. కేవలం ప్రద్యుమ్నుడు కుమారుడైనటువంటి అనిరుద్ధుడు కుమారుడైనటువంటి వజ్రుడు తప్ప మిగతా వాళ్ళు అంత గొప్ప పేరు తెచ్చుకున్న వాళ్ళు ఎవరు లేరు. అంటే భగవంతుడికి కూడా ఇటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి మనకు చెప్పడానికి, అంతే. ఈ సందేశం మన కోసం. అదే విధంగా శ్రీకృష్ణుడు మరణించినప్పుడు ఆయన పడిపోయిన ఆ కట్టెని చూసి అర్జునుడు విలపిస్తాడు, నీకేంటి ఈ పరిస్థితి వచ్చింది అని. కానీ మనమందరం ఏమని ఆలోచిస్తాం,
నేను చనిపోతే ఎవరు వస్తారో, నన్ను ఎలా చూస్తారో, నన్ను ఏం చేస్తారో. శ్రీకృష్ణుడికి ఎవరు రాలేదు, అనాథ శవంగా మిగిలిపోయాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రతి కథ వెనుక ఒక అర్థం ఉంటుంది, ఒక తత్వం ఉంటుంది. అది కథ కాదు, దాని వెనక ఒక తత్వం ఉంటుంది. ఎవరైనా కూడా ప్రారంధాన్ని అనుభవించాలి, ఎవరైనా కూడా వారి వారి జీవితంలో రాసి ఉన్నటువంటిది అనుభవించాలి. శ్రీకృష్ణుడు పుట్టింది ఎందుకోసం? అసలు రాక్షస సంహారం కోసము, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి? కొన్ని కోట్ల జన్మల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారు, మోక్షం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ చేసి అందరికీ కూడా ఒక్కసారిగా మోక్షం ఇద్దామని. ఇందులోపల ఆ మోక్షం ఇచ్చేశాడు ఆయన, చాలా మందికి మోక్షం ఇచ్చేశాడు. అదే విధంగా అసురులందరినీ కూడా చంపేయగలిగాడు ఆయన. అయితే కావాలి అంటే శ్రీకృష్ణుడు అసలు అవతారం ఎత్తాల్సిన అవసరం ఏముంది? దేవుడు కాబట్టి ఉఫ్ అంటే సరిపోయేది కదా? కాదు. అంటే భగవంతుడు తాను చేసి, ఎవరు మ్యూట్ లో లేరండి, కొద్దిగా మ్యూట్ లో పెట్టుకోండి. తాను చేసి మిగతా వాళ్ళకి మోక్షం అంటే తెలిసింది భగవద్గీత వల్లనే కదా సార్ మనకు తెలిసింది. మోక్షం అనేది వేరే దాంట్లో లేదు కదా. అన్ని చోట్ల ఉంది మోక్షం అంటే, 10 చోట ఉంది మోక్షం అంటే. మన హిందూ ధర్మంలో అన్ని పుస్తకాలలో కూడా మోక్షం ఉంది. మనము ఆత్మబోధ తెలుసుకుంటున్నాం కదా, అందులోపల కూడా మోక్షం ఉంది. అన్ని చోట్ల కూడా మోక్షం ఉంది. ఎవరో మ్యూట్ లో లేరు, కొద్దిగా అడ్మిన్స్ మ్యూట్ లో పెడతారా ప్లీజ్? అడ్మిన్స్ ఒక్కసారి నిద్ర నుంచి లేచినట్లయితే అడ్మిన్స్ ప్లీజ్ కొద్దిగా మ్యూట్ లో పెట్టేయండి ఇవన్నీ. ప్రభావతి గారు ప్రభావతి గారు మ్యూట్ లో పెట్టేసేయండి ప్లీజ్. సో కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందల్లా ఏంటంటే, ఎట్టి పరిస్థితులలో కూడా ఈ విషయాన్ని మనం తప్పించుకుంటాము. అది సాంబుడి విషయంలో కావచ్చు, ఇంకెవరి విషయంలో కావచ్చు, తప్పించుకుంటామని కాదు. అలా జరగాలని భగవంతుడు నిశ్చయించాడు అని చెప్పేసి తెలుసుకోవాలి. ఎవరి ప్రారంధానికి వారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు అమావాస్య నాడు పుట్టాడు, ఈ అష్టమి నాడు పుట్టాడు. మరి అష్టమి మంచి రోజు కాదు. అష్టమి అంటే అన్ని కష్టాలకు మూలం. మరి ఎందుకు అంటే అంతే. రాముడు నవమి నాడు పుట్టాడు, మంచి రోజు కాదు. దుర్గాష్టమి, అమ్మవారు కూడా అష్టమి నాడు పుట్టింది. అంటే అఫ్ కోర్స్ దుర్గాదేవికి శ్రీకృష్ణుడికి తేడా లేదు. అదే విధంగా లలితాదేవికి రాముడికి తేడా లేదు. ఈ విషయం తెలుసు కదా మీ అందరికి? ఇంతకుముందు చెప్పారా లేదా? ఒకసారి తెలుసు, చెప్పారు సార్. ద్వారకా లోపల పైన అమ్మవారిది, కాళికాదేవిది హారతి కృష్ణుడికి పైన కాళికి ఒకసారి హారతిస్తూ ఉంటుందని తెలుసుకున్నాం ఇంత ముందు. లలితాదేవి రాముడు కూడా ఒకే స్వరూపము. లలితమైనది అంటే లాలిత్యమైనది అని మనం లలిత సహస్రనామంలో తెలుసుకున్నాం. రాముడు ఏ విధంగానైతే ఎంత వీరోచితంగా పోరాడి పౌరుషానికి తగ్గకుండా ఉంటాడో, అదే విధంగా అత్యంత మృదువుగా కూడా ఉంటాడు. రాముడు అనేటటువంటి ఆయన యొక్క చక్రాలు చూసుకున్నట్లయితే 9 చక్రాలకు సమానమైనటువంటి రామచక్రం ఉంటుంది. కాబట్టి రాముడు లలితాదేవి ఒక్కటే అని చెప్పేసి చెప్తారన్నమాట. సో ఎనీవే, అందుకోసమే మనకు మహర్ నవమి అని చెప్పేసి అంటారు. రాముడు కూడా నవమి అంటారు. ఓకే, నవమి మహర్ నవమి, గొప్పదైనటువంటి నవమి. మనము లలితాదేవి కూడా దాన్ని సమర్పించుకుంటాము. సో ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ఇదేంటంటే, జాంబవతి దగ్గరికి వచ్చేసరికి ఏమైంది? జాంబవతి అటు తండ్రికి ఎదురు చెప్పలేదు, ఇటు శ్రీకృష్ణ భగవానుడికి కూడా ఎదురు చెప్పలేదు. ఆవిడ కేవలము సహనంగా ఎదురు చూసింది. అక్కడ మనకి ఏం తెలిసింది? సహనం అనేటటువంటిది చివరికి జీవితంలో అత్యంత ఉన్నతంగా పనిచేసి ఆవిడని భగవంతుడికి చేరువ చేసింది. అంటే ఇక్కడ మనం ఏం గుర్తుంచుకోవాలి? మనకు జీవితంలో సహనం ఉండదు. ఏ చిన్న కష్టం వచ్చినా కూడా బెంబేలు ఎత్తిపోతూ ఉంటాం. ముందు గుర్తుంచుకోండి, ఫస్ట్ మనం ఎన్నో సార్లు చెప్పుకున్నాం, బాధపడేవాడు ఎవడు శ్రీనివాస స్టూడెంట్ కాదు అని గుర్తుంచుకోండి. ఎన్నో సార్లు చెప్పాం మనం. బాధపడవద్దు, దేవుడి పంచాయతీలో తప్పు ఉండదు. దేవుడు తప్పు చేస్తాడు ఎక్కడైనా? ఏది జరిగినా ఒక కారణం లేనిదే జరగదు. కాబట్టి దయచేసి మాట అడగండి. మనం కారణం లేకపోయినా, మనం ఎదుటి వాళ్ళు బాధ పెట్టకపోయినా మనల్ని వాళ్ళు బాధ పెడుతున్నారు కదా. అందుకే దాన్ని పట్టించుకోకూడదు అని చెప్పడానికే శ్రీకృష్ణుడు తను కూడా నిందని వేసుకున్నాడు. ఇప్పుడు మీ మీద కూడా ఎవరైనా నింద వేశారనుకోండి, వేస్తే మీరు దాన్ని సంతోషంగా స్వీకరించాలి. అంతే. నేనేదో పూర్వజన్మలో అనుభవించాను, లేదా నేనేదో నింద వేశానని. పోరాడాల్సినంత వరకు పోరాటం చేయలేనప్పుడు వదిలేసేయాలి. ఎందుకంటే శ్రీకృష్ణుడు కూడా చేశాడు, ఆ నింద పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ మనం ఎంతమందితో పోరాడతాం? మన తప్పు ఉండి నింద వేస్తారనేది అనుకోకండి. ఇక్కడ ఉన్న వాళ్ళలో మీలాంటి పరిస్థితే అందరికి ఎదురైంది. ఇప్పుడు ఆవిడ పద్మావతి గారు చెప్పినటువంటి పరిస్థితే ఉందా అందరిది, లేక వేరే పరిస్థితి ఉందా? మీదేమి తప్పు లేకపోయినా బయట వాళ్ళు మిమ్మల్ని నింద వేసినట్టు అనిపించలేదా? ఎస్ ఆర్ నో?
ఓకే, అందరూ కూడా తప్పు లేకున్నప్పుడే నిందలు వేస్తారు సార్, తప్పు ఉన్నప్పుడు వెయ్యరు సార్. బాగా చెప్పారు. సో కాబట్టి ఇప్పుడు పద్మావతి గారు మీకు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ప్రపంచంలో సిచ్యువేషన్ ఉంది. కాశీ చెట్టుకే రాళ్ళు, కాసిన చెట్టుకే రాళ్ళు, కాయలేని చెట్టుకి కానీ రాళ్ళు. కాబట్టి మనం ఏం నాకు ఊహ చేయాలి? తెలిసిన కాడి నుంచి స్వామి, నాకు ఊహ తెలిసిన కాడి నుంచి మా ఇంటి ఎదురు వెంకటేశ్వర స్వామి గుడి. ఇక ఆ గుడి వెంకటేశ్వర స్వామి తర్వాత రామాలయానికి చైర్మన్ గా చేశాను. ఇంకా నాకు భగవంతుడు తప్ప ఇంకా రెండో ఆలోచన రాదు. అయినా ఎందుకు ఇంత బాధ మనిషికి అనిపించింది. అవును, అంటే శ్రీకృష్ణ భగవానుడు ఏం తప్పు చేశాడని ఆయన మీద నిందలు వచ్చాయంటారు? శ్రీకృష్ణుడు ఏం తప్పు చేశాడని చిన్నప్పటి నుంచి అంతమంది రాక్షసులు చంపడానికి, మిమ్మల్ని ఎంతమంది చంపడానికి ప్రయత్నం చేశారు ఈ రోజు వరకు పద్మావతి గారు? మిమ్మల్ని చంపడానికే. మనం ఎంత మంచి చేసినా ఏదో ఒక మాట అంటారు అంతే. కాదు, హత్య చేయడానికి ఎంతమంది ప్రయత్నం చేశారంటున్నారు? ఎవరిని కిల్ అవ్వకూడదు, మానసికంగా చంపినా కూడా కిల్ అవ్వకుండా ఉండాలి. ఏ విధంగా బాధ పెట్టినప్పటికీ కూడా మనం బాధపడకూడదని చెప్పడానికే శ్రీకృష్ణుడు సత్యభామ కథ ద్వారా మనకు తెలియజేశాడు. శమంతక మన కథ ద్వారా ఏం చెప్పాడు అంటే, మన తప్పు లేకపోయినా మనని జనాలు అంటున్నారు అంటే మనం ధైర్యంగా ఎదుర్కోవాలి, బాధపడకూడదు అన్నటువంటి విషయాన్ని తెలియజేశాడు. జై శ్రీకృష్ణ. ఓకే, తర్వాత 9 చక్రాలు అన్నారు కదా సార్, అవి ఏవి సార్ 9 చక్రాలు? రాముని 9 ఆవరణలు చెప్పుకుందాం. మళ్ళీ ఇవాళ కథ నుంచి కొంత డివియేట్ అవ్వకుండా కాళింది వివాహం వెళ్ళిపోదాం. సరేనా? తప్పకుండా చెప్పుకుందాం. కాళింది ఎవరు? కాళింది ఎవరు అంటే యమునా నది. మొన్న పుష్కరాలకి వెళ్ళేసి వచ్చాం. ఆ రోజు నాడు మీకు చెప్పాను. యమున ఎవరు? సూర్యుని యొక్క కుమార్తె, యమధర్మరాజు యొక్క చెల్లెలు. అయితే ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా భగవంతుడు అందరికీ రాసలీలను, అంటే భగవంతుడు అందరికీ మోక్షాన్ని కలిగించడం అనేటటువంటిది చూస్తూ ఉంది. మొన్న చెప్పుకున్నాం మనం అందమైనటువంటి ఆ గోకులంలో. ఇప్పుడు మీరు వెళ్తే గోకులం అంతా అందంగా కనిపించదు. భయంకరమైన దుకాణాలు, ఉమ్ములు, అవి ఇవి రోడ్డు మీద చాలా అసహ్యంగా ఉన్నాయి. కాకపోతే మీకేంటంటే ఆ పరిస్థితులను ఒకసారి కళ్ళ ముందు ఊహించుకుని ఒక అందమైనటువంటి పల్లెటూరు, అందులో ఎక్కడ చూసినా కూడా చక్కటి పాడి పంటలు ఇవన్నీను. తర్వాత దూరంగా చూసినట్లయితే నల్లటి యమునా నది, ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి యమునా నది, దాని పక్కనే ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఇసుక తిన్నెలు, పక్కనే ఉన్నటువంటి ఒక దట్టమైన అరణ్యం, ఇక్కడ ఉన్నటువంటి గోవర్ధనగిరి, ఇవన్నీ ఊహించుకోండి ఒక్కసారి. ఇందులోపల ఎంతో అందంగా ఉన్నటువంటి గోపికలందరూ కూడా అమాయకత్వంతో భగవంతుణ్ణి తప్ప వేరే ఎవరిని ప్రేమించకుండా ఆయనతోటి ఎన్నో కోట్ల జన్మలుగా భగవంతుడా మోక్షం కోసం ఎదురు చూస్తున్నాం, ఇంక ఎప్పుడు నువ్వు మోక్షం అందిస్తావు అని చెప్పి చివరికి భగవంతుడి దగ్గర మాట తీసుకుంటారు. శరదృతువులో నేను తప్పకుండా వస్తాను అని చెప్పి శరత్ పౌర్ణమి నాడు వారితో రాసలీల జరపడం మనం తెలుసుకున్నాము. రాసలీల అంటే భగవంతుడి అనుభవము, భగవంతుడు ఎలా ఉంటాడు అని చెప్పి తెలియడాన్ని రాసలీల అంటారు. చెడు అర్థం ఏమీ లేదు అందులోపల. దీని ద్వారా మనకి ఏమర్థమైంది అంటే, యమునా నది కూడా ఇవన్నీ కూడా చూస్తుంది. ఆవిడ ఉధృతంగా పొంగి కట్టలు దాటి బయటకు వద్దామని ప్రయత్నం చేసింది. ఆ రాసలీల జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు, దేవతలందరూ కూడా చెట్ల రూపంలో, పుట్టల రూపంలో, ప్రతి ఇసుక రేణువు రూపం లోపల కూడా ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది దేవతలందరూ వచ్చి ఆ రాసలీల ఘట్టాన్ని చూడడానికి అక్కడ ఉండిపోయారు అనమాట. ఇక్కడ రాసలీల ఘట్టం జరుగుతుంది. ఎంత కోట్లాది మంది ప్రేక్షకులు, దేవతలు, గంధర్వులు, విద్యాధరులు అందరూ అక్కడ, వీళ్ళు వాళ్ళు అని చెప్పి కిన్నెరులు, కింపురుషులు, ప్రతి ఒక్కరు, అన్ని లోకాలలో ఉన్న వాళ్ళు ఇసుక రూపంలో, రేణువుల రూపంలో, ఆకుల రూపంలో, చెట్ల రూపంలో, చేమల రూపంలో, పక్షుల రూపంలో, జంతువుల రూపంలో అందరూ వచ్చేసేసి ఆ మొత్తం ప్రాంతాన్ని, ఆ బృందావన ప్రాంతాన్ని మొత్తాన్ని వాళ్ళు ఆక్రమించారు. మరి పాపం యమునా నది కనిపించదా? కాబట్టి ఆవిడ కృష్ణుడే నాకు భర్త కావాలి అని చెప్పేసి అద్భుతమైనటువంటి తపస్సుని పెళ్లి చేసుకుంది. అప్పుడేమవుతుంది, కృష్ణుడు చూస్తాడు, ఎవరి ఈవిడ అని చెప్పేసి అర్జునుడిని పంపిస్తాడు అనమాట. అర్జునుడు అంటాడు, ఎవరు చూడు, ఇక్కడ మనం ఇంద్రప్రస్థంలోకి వచ్చాము. ఇంద్రప్రస్థంకి వస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు. అప్పటికి ఆల్రెడీ ఆయనకి ఇది అయిపోతుంది, ఏమంటారు, ఆయన మధురానగర్ కి వెళ్ళిపోవడము, తర్వాత అర్జునుడికి వెళ్ళి సహాయం చేయడము, ఇవన్నీ కూడా ఇంద్రప్రస్థం కట్టుకున్నప్పుడు అక్కడికి వెళ్ళడము, ఇవన్నీ సరే. ఒకసారి అర్జునుడు కృష్ణుడు ఇద్దరు కూడా ఇంద్రప్రస్థ సమయంలో వెళ్ళేసరికి అక్కడ ఎవరో యమునా నదీ తీరం దగ్గర తపస్సు చేసుకుంటూ కనిపించగానే ఆశ్చర్యపోతాడు. ఆమె ఎవరో ఉన్నారు, ఆవిడ వివరాలు తెలుసుకురా అర్జున అని చెప్పి అర్జునుడిని పంపిస్తాడు అనమాట. అప్పుడు అర్జునుడు వెళ్ళి అడుగుతాడు, ఎవరమ్మా నువ్వు ఇలా తపస్సు చేసుకుంటున్నావు అంటే, ఆవిడ అంటుందన్నమాట తాను సూర్యుడి కుమార్తెని, శ్రీకృష్ణుడినే
శ్రీకృష్ణుడినే ధ్యానం చేస్తున్నానని చెప్పేసి అతన్నే వివాహం చేసుకోవాలని, ఇంతవరకు కూడా తను ఒక నది రూపంలో ప్రవహించాను, కానీ ఇప్పుడు కాళింద పర్వతంలో పుట్టినటువంటి ఒక స్వరూపం. ఎందుకంటే నదిగా ఉన్నప్పుడు రూపం ఉండదు, కాళింద పర్వతం యొక్క కుమార్తె అయినప్పుడు రూపం ఉంటుంది, కాబట్టి కాళింది అని చెప్పేసి. కాళీయుడితో కన్ఫ్యూజ్ అవ్వకండి, కాళీయ మర్దనానికి కాళిందకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అప్పుడు కాళిందిని చూసి అప్పుడు ఆవిడ చెప్పిన మాటలు విని అర్జునుడు వెళ్ళి చెప్తాడు అన్ని కూడా. అప్పుడు ఆవిడ భక్తికి తను ప్రసన్నుడై రథం ఎక్కించుకొని ద్వారకా నగరానికి తీసుకెళ్తాడు. సో అంటే ఇది ఎప్పటి సంగతి? శ్రీకృష్ణుడు ముందుగా ఎక్కడ పుట్టాడండి? మధురానగర్ లో. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? గోకులంకి. గోకులం నుంచి ఎక్కడికి వెళ్ళారు? బృందావనం నుంచి ఎక్కడికి వెళ్ళాడు? బృందావనం నుంచి మధురానగర్ నుంచి ద్వారకా. సో ఈ ద్వారకాకు వెళ్ళిన తర్వాత చేసుకున్నటువంటి పెళ్లి మీరు అలా గుర్తుంచుకోవాలి. ద్వారకాకు వెళ్ళిన తర్వాత జరిగినటువంటి వివాహము కాళింది వివాహము. ఆవిడని చక్కగా శాస్త్రోక్తంగా వివాహము చేసుకున్నాడు అనమాట. అంటే అన్ని పెళ్లిళ్ళు ద్వారకాకి వెళ్ళాకే అయినాయా, ముందు అయినాయి సార్? ముందు కాదు, అన్ని ద్వారకాకి వెళ్ళాకే అయినట్టు అనిపిస్తున్నాయి. అవును, రుక్మిణి ఫస్ట్ కాబట్టి. ఎస్, మీరు అన్నది మంచి పాయింట్, అన్నది మంచి. రుక్మిణి కాబట్టి ఫస్ట్. రుక్మిణిది కూడా ఆయన ద్వారకాలో ఉన్నప్పుడే. ద్వారకా నుంచి మహారాష్ట్రకి వెళ్తాడు, గుజరాత్ నుంచి మహారాష్ట్రకి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. కరెక్ట్, మీరు అన్నది చాలా కరెక్ట్ మాట. సో ఇక్కడ మనం తెలిసింది ఏంటి? తపస్సు అనే దాని యొక్క శక్తి ఎంత. ఇప్పుడు మనందరికీ కూడా ఈ కథ ద్వారా ఏం నేర్చుకున్నామంటే భగవంతుడిని ఇక్కడ ఆ భార్య భర్త ఇవి కొంతసేపు మర్చిపోండి ప్లీజ్, రిక్వెస్ట్. ఇది ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటంటే భగవంతుడి పైన ఎంత నిష్ట ఉండాలి. భగవంతుడు ఏమిటి? అలా దేవుని ఏదో మనం ఏమంటారు, దేవుడు గుడికి వెళ్ళాము, రోజు దండం పెట్టుకున్నాము, లేకపోతే ఆయనకి అర్చనలు చేశాము, నోములు చేశాము, వ్రతాలు చేశాము, ఇంటికి అందరినీ పిలిచాము, ఇవి కాదు. భగవంతుడికి నిశ్చలమైనటువంటి భక్తి. మీరాబాయి విషయంలో ఏం తెలిసింది? ఆవిడకి విషమిస్తారు, భర్తనే విషమిస్తారు, ఎవరో కాదు, బయట వాళ్ళు కాదు, సొంత భర్త. సొంత భర్తే రండి అఫ్ కోర్స్. సో విషమిస్తే సంతోషంగా స్వీకరించేసింది. ఎందుకంటే భగవంతుడిని ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడు విషం పనిచేయదు మీ మీద. అందుకే ఆ పాట మీకు జ్ఞాపకం ఉంది కదా, ఐసి లాగి లగన్ మీరా హో గై మగన్ మీరా రాణి దివానీ కహానే లగే महलों में पली बन के जोगन चली वो तो गली गली हरि गुण गाने लगे ऐसी लागी लगन. ఆ పాట లోపల ఎంత ఆమెకి ఏమీ లేదు, ఆమెను అందరూ పిచ్చాలనుకుంటున్నారట. మనం ఆ స్థాయిలో ప్రేమిస్తున్నాం ఆ భగవంతుని. మనము ఎలాంటి కోరికలు కోరుకుంటామంటే, దేవుడా నాలాంటి భక్తుడిని నువ్వు పోగొట్టుకుంటున్నావు అని చెప్పి దేవుడికి మనము బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉంటాం. కానీ ఆలోచించాల్సింది, ఒక్కసారి ఆలోచించండి ఆవిడ విషయం, ప్రహ్లాదుడి విషయాన్ని ఆలోచించండి. కాపాడవలసినటువంటి తండ్రే కాలయముడై పర్వతాల నుంచి పడేస్తుంటాడు, విషమిస్తాడు, నదుల్లో పడేస్తాడు, ముక్కలు ముక్కలుగా కొట్టిస్తాడు. మరి అన్ని చోట్ల కూడా బతికేసి వస్తున్నాడు కొడుకు. కాబట్టి దేవుడి పైన ఆ నమ్మకం మనకు లేదని గుర్తుంచుకోవాలి. మనం ఏంటంటే చాలా మందివి అది ఏదో అడ్డగోలుగా చేస్తున్న పూజలు పారాయణలే కానీ ఇవి నిజమైనటువంటి భక్తితో చేసేవి కాదు. ఆ భక్తి అంటే అంత గట్టి నమ్మకం ఉండాలి. అంత గట్టి నమ్మకం లేనప్పుడు ఎలాగా? ఆ నమ్మకం పోవడం వల్లనే ఈ రోజుల్లో మన కోరికలు తీరవు. ఆ నమ్మకం ఉన్నప్పుడు కష్టాలు అనిపించవు. మనం ఆ సినిమా గురించి ఎప్పుడూ చెప్పుకుంటాం, తెనాలి అని చెప్పేసి కమల్ హాసన్ మూవీలో. అతడు ఆ డాక్టర్ని గట్టిగా నమ్ముకుంటాడు. ఆ డాక్టర్ తనకు చెడు చేసినా కూడా డాక్టర్ ఎంత మంచివాడు, నా కోసం ఎన్ని చేశాడు అని చెప్పి సంతోషపడుతూ ఉంటాడు. అదే విధంగా కూడా మనకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా కూడా భగవంతుడు ఏదో ఒక కారణం లేనిదే ఇది చేయడు అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి మనం ఎలా మారాలి? సాధకులుగా మారాలి. సాధకులుగా మారాలి అంటే టీవీ చూడడం మానేయడము, సినిమాలకి, అది కాదు. సాధకులు అంటే అద్భుతమైనటువంటి తపస్సు, ఫోకస్డ్ వే. ఆ తపోభక్తి కాళింది లోపల అత్యద్భుతంగా ఉండడం అనేటటువంటిది చాలా 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 గొప్ప విషయము. ఆవిడని భార్యగా తను స్వీకరించాడు. ఇక చివరికి మిత్రవిందది చాలా గమ్మత్తైనటువంటి స్టోరీ. ఈవిడ అవంతి దేశపు, అవంతి అంటే ఎక్కడండి? ఎవరైనా చెప్పండి, అవంతి అంటే ఎక్కడ? ఎన్నోసార్లు చెప్పాను. ఉజ్జయిని రాదు, జయసేన, తర్వాత రాజాది దేవి. ఆవిడ వసుదేవుడి యొక్క చెల్లెలు, వన్ ఆఫ్ ద చెల్లెలు అన్నమాట. వసుదేవుడికున్న
7-8 మంది చెల్లెల్లో ఈవిడ ఒకరు అన్నమాట. సో మేనత్తే, బేసికల్ గా మేనత్తే. కాబట్టి ఏంటంటే ఆవిడ కూతురు అయినటువంటి మిత్రవిందకు స్వయంవరం లోపల మెయిన్ ఏంటంటే ఆమెకి 2 అన్నలు ఉంటారు, విందుడు అనువిందుడు అని. ఈ విందుడు అనువిందుడు ఎవరు? వీళ్ళిద్దరూ కూడా కౌరవులకు సపోర్టర్స్ అన్నమాట. అంటే మెయిన్ గా ఏంటంటే దుర్యోధనుడికి మిత్రుడు. అది ఇంకా సింపుల్ గా చెప్పాలంటే. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు, దుర్యోధనుడికి ఇచ్చి వివాహం చేద్దాం అని చెప్పి ప్లాన్ చేస్తారు. సో స్వయంవరం పెడతారు, దుర్యోధనుడికే పెళ్లి మిత్రవిందని ఇచ్చేలాగా ఒక చక్కటి ప్లానింగ్ కూడా చేస్తారు. కాకపోతే కృష్ణుడు ఊరుకుంటాడా? రుక్మిణీదేవిని ఎలా అయితే ఎత్తుకుపోయాడో అలాగే ఉండి సిద్ధంగా ఉన్నటువంటి మిత్రవిందని తీసుకుని పారిపోతాడు. మిగతా వాళ్ళందరూ ఎదురిస్తారు, ఎంతైనా ఎదిరించుకొని ఏమన్నా గానీ వాళ్ళందరినీ ఓడించి మరి ధైర్యంగా తీసుకుని వెళ్ళిపోతాడు. అంటే కుటుంబం అంగీకరించలేదు, అయినప్పటికీ కూడా కుటుంబాన్ని కూడా ఎదిరించాడు. అంటే రుక్మిణీదేవి కళ్యాణం ఏ విధంగానైతే జరిగిందో మిత్రవింద కళ్యాణం అది ఒక్కటే. ఏంటంటే ఇక్కడ చుట్టాలు. కాబట్టి ఇక్కడ ఏంటి, అడ్డంకులు ఎన్ని వచ్చినప్పటికీ కూడా భక్తి మాత్రం కొనసాగుతుంది. అడ్డంకులను దాటి ముందుకు వెళ్ళాలి. కృష్ణుడికి తెలుసు ఖచ్చితంగా అక్కడికి వెళ్తే గొడవ తీరుతుంది అని తెలుసు, దుర్యోధనుడు వాళ్ళతో గొడవ అవుతుంది అన్నటువంటి విషయం కూడా తెలుసు, ఇటు తన మేనత్త వాళ్ళ ఫ్యామిలీలో గొడవ అవుతుంది అని కూడా తెలుసు. కానీ తను ఏం చేశాడు, ఈ అడ్డంకులన్నింటినీ కూడా ఒక భక్తి, అంటే మిత్రవింద యొక్క ఒక భక్తి మిగతా అన్నింటినీ కొట్టేసింది అడ్డంకులని. ఈ ప్రేమ అనే దానికి భగవంతుడి పైన ఉంటే భక్తి అన్నాం కాబట్టి నేను ప్రేమ అని చెప్పేసి మీకు లవ్ స్టోరీలు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఇక్కడ ఇది భక్తి అని గుర్తుంచుకోండి. భక్తి, ఆ భక్తి ద్వారా మిత్రవిందను తను వివాహం చేసుకోవడం అంటూ జరిగింది అన్నమాట. ఇక సత్య అంటే ఈవిడనే నాగ్నజితి అని కూడా అంటారు. ఈవిడది చాలా గమ్మత్తైన మాట. కోసల దేశం అంటే ఏదండి? హలో, నిద్రపోయిన వాళ్ళు లేవండి. రాముల వారి అయోధ్య నగరం యొక్క అయోధ్య నగరం కోసల దేశంలో ఉన్నటువంటి, ఆ కోసల దేశంలో ఉన్నటువంటి ఆ రాజు ఎవరైతే ఉంటారో ఆయన రాజ్యం లోపల 7 వృషభాలు జనాలందరికీ కూడా ప్రమాదాన్ని అపాయాన్ని కూడా కలగజేస్తున్నాయి అన్నమాట. అయితే ఆయన అనుకుంటూ ఉంటాడు, ఈ 7 వృషభాలని ఎవరైనా పట్టుకోగలిగితే అవేంటంటే సైమల్టేనియస్ ఒకేసారి వచ్చి అటాక్ చేస్తూ ఉంటాయి. ఒక్కొక్క దాన్ని పట్టుకోవడం వీలవుతుంది కానీ ఒకేసారి 7 వైపుల నుంచి వచ్చేసరికి ఎవరు కూడా పట్టుకోలేనటువంటి స్థితి. ఎలాగా వీటిని పట్టుకోగలిగే వాడికి మాత్రం తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని చెప్పేసి ప్రకటన చేశాడు. ప్రకటన చేయగానే అతను కోసల దేశానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఏం చేస్తాడు, తనని 7 రూపాలుగా విభజించుకుని సైమల్టేనియస్ గా ఒకేసారి వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా పట్టుకోగలిగి వాటన్నిటిని మొత్తం మీద నిర్మూలిస్తాడు. ఇక దాంతో ఆయన నాగ్నజిత్తు ఎవరైతే ఉంటాడో చాలా సంతోషపడిపోతాడు. ఇప్పటి వరకు మా ప్రజలకు ఎంతో అపకారం జరుగుతుంది, అటువంటిది నీవు రావడం వల్ల ఎందుకంటే ఆయన ధర్మబద్ధమైనటువంటి రాజు, వేదాలు అవి ఇవి చదివినటువంటి వాడు, జనాలకి ఎప్పుడు కూడా మంచి చేయాలి అనుకునేటటువంటి రాజు. కాబట్టి వీటికి తను పెట్టిన షరతు కూడా ఏంటంటే తన స్వయంగా అంటే ప్రజల కోసం అని చెప్పి తన కుమార్తెని కూడా పరంగా పెట్టడానికి ఇష్టపడ్డటువంటి మహానుభావుడైనటువంటి రాజు. ఇది మనం గుర్తించాలి. ప్రతి కథ వెనుక ఉన్న అర్థం ఏంటి అంటే ఆ రోజు లోపల రాజుల ధర్మాలు అందరూ పాటించే వాళ్ళు కాదు, పాటించే వాళ్ళు ఇలాంటి వాళ్ళు, నాగ్నజిత్తు లాంటి వారు. రేపు మనం ఏదన్నా కథ లోపల ఇప్పుడు మీకు రేపు నేను ప్రశ్నలు అడిగేది, మన క్విజ్ ఎప్పుడుంది? వెనస్డే అని చెప్పాను కదా, వెనస్డే మనకు క్విజ్ ఉంటుంది. ఆ క్విజ్ లోపల మీరు ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఇలా అడుగుతాను, అందరికంటే గొప్ప రాజు ఎవరు అంటే మీరు జవాబు చెప్పాలి. నాగ్నజిత్తు. ఎందుకు అంటే ధర్మబద్ధమైనటువంటి వాడు. ఎంత ధర్మాన్ని పరిపాలించేవాడు అంటే తన కుమార్తె కంటే కూడా తన ప్రజల క్షేమాన్ని ఎక్కువ కావాలి అని చెప్పేసి కోరుకున్నాడు. సో ఆ విధంగా మొత్తం మీద ఈవిడ నాగ్నజిత్తి కూడా కృష్ణుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు, అందులో కృష్ణుడి లీలలు తెలియని వాళ్ళు ఎవరు ఆ రోజుల లోపల. అందులో ఇంకొక విషయం ఏంటంటే రాముడికి కృష్ణుడికి తేడా ఏంటంటే రాముడు నేను ఎప్పుడు దేవుళ్ళని ప్రకటించలేదు, కానీ కృష్ణుడు మాత్రం ప్రతి చోట కూడా తన లీలలను ప్రదర్శిస్తూ వచ్చాడు. కాబట్టి మొత్తం మీద కృష్ణుడి యొక్క పరాక్రమానికి మెచ్చుకుంటాడు, తన జనాలకు మంచి జరిగినందుకు మెచ్చుకుంటాడు. అదిగాక ఏంటంటే కృష్ణుడికి కట్నం కూడా ఆ రోజుల్లో బోల్డ్ అంతిస్తాడు ఆయన. కట్నం అంటే ఏంటి? మళ్ళీ కట్నం అనగానే మనము అవతల వాళ్ళని పీడించి తీసుకునే వస్తువులు అని అనుకుంటాం. ఇది కూడా ఒక మంచి కథ. నాగ్నజితి గురించి చెప్పండి అని అనంటే మీరు ఈ కథ మొత్తం చెబుతూ ఒక్కొక్క పాయింట్ కి నాకు జవాబులు తత్వ రూపంలో చెప్పాలి. కట్నం ఇవ్వడం అంటే ఏమిటి? కట్నం ఇవ్వడం అంటే ఏమిటి అంటే ఇక్కడ బేసికల్ గా ఏంటంటే సంతోషంగా తన కుమార్తెకు అందించుకునేటటువంటి సంపద. అయితే ఇదే పీడించుకుని ఈ కృష్ణుడు ఎంత ఇస్తారో చెప్పండి అని చెప్పి ఇద్దరు ఇటొకళ్ళు కూర్చుని
డిస్కషన్స్ చేసి ఆఖరికి గొడవలకు దారి తీస్తున్నది. ఇచ్చుకోగలిగినప్పుడు ఇచ్చుకుంటారు, ఇవ్వనప్పుడు వదిలేయాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, చాలా సార్లు మనం చూసినట్లయితే కట్న వల్ల వచ్చినటువంటి సమస్యలు ఎన్నంటే మన భారతదేశంలో అత్యంత దుర్మార్గంగా చంపినటువంటి వాళ్ళు, కాపాడవలసినటువంటి భర్త, అత్తగారు, ఆడబడుచు, వీళ్ళందరూ కూడా తెలియకుండా కాల్చి అత్యంత దారుణంగా బంధించి చంపేసినటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ కట్నం మాత్రం అట్లా కాదు. ఆయన ఏంటంటే ఇది ఒక గిఫ్ట్ లాగా అందించాడు ఆయనకి. నా రాజ్యాన్ని నువ్వు కాపాడావు, నా కుమార్తెని పూర్తి స్థాయి సంపద ఇచ్చి నేను పంపిస్తాను, స్త్రీధనం ద్వారా నేను పంపిస్తాను అని చెప్పి. అయితే ఈ నాగ్నచిత్తిని ప్రేమించిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా రాజులు, వాళ్ళందరూ మళ్ళీ ఎదుర్కొంటారు శ్రీకృష్ణుని. ఎదుర్కొంటే అర్జునుడు మెయిన్ ఈ సమయం లోపల అర్జునుడు వచ్చేసి ఆ రాజులందరినీ కూడా జయిస్తాడు. ఎవరిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ తరిమి ఒక్క నిమిషం మళ్ళీ కాల్ చేస్తాను. సో ఏమవుతుందంటే అప్పుడు మొత్తం మీద చివరికి ఇంకా శ్రీకృష్ణ భగవానుడు మళ్ళీ ఆవిడని కూడా ద్వారకాలోకి తీసుకొచ్చేసి అర్జునుడు వచ్చి సహాయం చేస్తాడని చెప్పారు సార్. సహాయం చేస్తాడు. అర్జునుడు వచ్చి సహాయం చేస్తాడు. ఈ యుద్ధంలో అందరినీ తరిమి కొడతాడు. సో ఆయన ముందే శ్రీకృష్ణ భగవానుడు ఈ యుద్ధానికి వెళ్తున్నాడు అని చెప్పి తెలిసినప్పుడు తను కూడా శ్రీకృష్ణ భగవాను అనుసరించి వెళ్తాడు అనమాట. అంటే కథలు క్లుప్తంగా చెప్తున్నాం, ఒక రోజులో చెప్పాలనుకున్నాను, ఇంకా టైం 10 అయిపోయింది, ఇంకా మొదట్లోనే ఉన్నాం. సో అయితే అందుకని చెప్పేసి అర్జునుడు వెళ్తాడు. వెళ్ళి కృష్ణుడికి సపోర్ట్ గా ఉండి చాలా మందిని తరిమి కొడతాడు. ఈయన ద్వారకాకు తీసుకొచ్చి సంతోషంగా ఉంటాడు. వీళ్ళకు కూడా 10 మంది పిల్లలు పుడతారు అనమాట. సో ఇది మహోన్నతమైనటువంటిది. అసలు 7 ఎద్దులు అంటే ఏంటి? ఓకే, ఇప్పుడు మళ్ళీ కొద్దిగా 7 ఎద్దుల్లోకి వద్దాం. మనకు బుధవారం అవ్వకపోవచ్చు క్విజ్, ఎందుకంటే నేను చెప్పాల్సినవి ఇంకా కొన్ని మిగిలిపోయాయి. గురువారం పెట్టుకుందాం. అందరికీ ఓకేనా? గురువారం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? క్విజ్ కాంపిటీషన్ ఎప్పుడు గురువారం అదే, ఎందుకంటే ఇది అవ్వట్లేదు. ఇంకా రెండు పెళ్లిళ్ళు ఉన్నాయి ఆయనవి. మళ్ళీ నరకాసురుడి వధ ఉంది, ఇవాళ అవ్వకపోవచ్చు. 7 ఎద్దులు అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి. ఇందాక నేను చెప్పాను. నాకు ఒకటి తెలిసింది. ఈ 7 ఎద్దులే దేవకీ దేవికి 7 మంది పుత్రులన్నీ ఎక్కడో ఏదో ఒక పురాణంలో చెప్తున్నారు సార్. సార్ మూలాధారము చక్రాల మూలాధారము స్వాదిష్టానము. ఇంకెవరైనా చెప్పాలి? ఇంకెవరైనా? నేను ఇందాక చెప్పాను అరిషడ్ వర్గాలు. వెరీ గుడ్. అరిషడ్ వర్గాలకి వెరీ గుడ్. ఎవరు చెప్పింది? జవాబు చెప్పిన వారి పేరేంటి? మహాలక్ష్మి. బాగా చెప్పారు. అరిషడ్ వర్గాలకు అహంకారంతో అయితే ఇలా మనం చెప్పుకున్నాం 7 అవి. సో ఇప్పుడు తత్వ రూపంలో మీరు జవాబు చెప్పాలి. ఎక్కువ ప్రశ్నలు మనకు నాగ్నజిత్తి నుంచి వస్తాయి కాబట్టి మనకు 3 ప్రశ్నలు కనీసం. అంటే ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి తత్వము. ఈ క్రూరమైనటువంటి ఈ ఎద్దులని ఎవరైతే సంహరిస్తారో వారికే నా కుమార్తెనిస్తాను అన్నాడు. అంటే ఎవరైతే వీటిని నిగ్రహించుకుంటాడో వాడు మహానుభావుడు. అంటే ఏంటి? ఇండైరెక్ట్ అది పోగొట్టుకున్నవాడు కేవలం భగవంతుడు మాత్రమే. కృష్ణస్తు భగవాన్ స్వయం. ఎంత బ్యూటిఫుల్ కథలండి. దీన్ని ఏదో అడ్డగోలుగా విని మనము బాధపడుతున్నాం కానీ ఇంత గొప్ప తత్వం ఉందండి, అది గుర్తించాలి. సో ఇది ఆత్మ జ్ఞానాన్ని పొందుతాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. 10:05 అయింది. పడుకుంటారా అందరూ? నేను మళ్ళీ రేపు చెప్పనా? భద్ర, ఇంకెవరు మిగిలిపోయారు? మనకు లక్షణ కూడా మిగిలారు కదా. భద్ర, లక్షణ, నరకాసుర చరిత్ర, ఇవన్నీ కూడా మిగిలాయి. అవన్నీ రేపు చెప్పుకుందామా? ఓకే. కూడా చెప్తాన్నారు కదా సార్. కొంచెం గురువారమే చేద్దాం, ఎందుకంటే అయ్యేటట్టుగా లేదు కదా ఇప్పుడు కథ. మళ్ళీ ఇది ఇంకొక అరగంట నేను మెల్లగా చెప్తాను. ఇంకో రోజు పెట్టండి సార్, శుక్రవారం పెట్టండి సార్. శుక్రవారం పెట్టినా సరే. అయితే ఒక రోజు రివిజన్ చేసుకోండి, ఒక రోజు నేను రివిజన్ చేయిస్తాను. నేను ఇంకా చెప్పాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. అయిన తర్వాత శుక్రవారం నాడు అయితే ఫైనల్ చేసుకోండి. ఇంకా ఏ పని శుక్రవారం నాడు ఫైనల్ చేసుకోండి. క్విజ్ కి అందరూ చక్కగా ప్రిపేర్ అవ్వండి. నేను పంపించిన 50 ప్రశ్నలకు అందులో ఉన్నవి అడుగుతాను. ముఖ్యంగా నేను ఒక చిన్న టేబుల్ పంపించాను కదా, ఆ టేబుల్లో ఉన్నవి గుర్తుంచుకోండి. అంటే ఆసురి లక్షణాలను చంపడము, ఇవన్నీ కూడా తత్వ రూపంలో మాత్రమే. మనం కథల కంటే కూడా తత్వ రూపంలో ఉన్న వాటినే ఎక్కువగా తెలుసుకుంటాం. ఆ సత్యాన్ని గుర్తించండి. అంటే ఏంటి? అరిషడ్ వర్గాలకు అహంకారాన్ని జోడించినప్పుడు వచ్చే 7 వృషభాలను ఎవడైతే వధిస్తాడో వాడు మాత్రమే ఆత్మ జ్ఞానాన్ని పొందుతాడు
అంతేగాని ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే కర్మలు చేస్తూ కూర్చుంటే ఏమన్నాడు? అవిరోధితయా కర్మ. మనం ఏం నేర్చుకున్నాం? ఆత్మబోధలో ఏం నేర్చుకున్నాం? అవిరోధితయా కర్మ. మీనింగ్ చెప్పండి ఎవరైనా ఆ శ్లోకం యొక్క మీనింగ్. కర్మలు అవిద్య రెండు ఒకే వైపు ప్రయాణం చేస్తాయి సార్. కర్మ వేరు, అవిద్య వేరు కాదు. ఎగ్జాక్ట్లీ ప్యారలల్ గా వెళ్తూ ఉంటాయి రెండు. అజ్ఞానం ఒకటే సార్. అంటే దానికి ఒకటే సార్. కర్మ అయినా అవిద్య అన్నా అజ్ఞానం అన్నా ఒకటే. కర్మలు చేస్తే పాపం గాని పుణ్యం గాని వస్తుంది గాని మోక్షం రాదు. మోక్షం కేవలం జ్ఞానం ద్వారా మాత్రమే మోక్షాన్ని పొందుతాం. వెరీ గుడ్. సో అందరూ బాగానే ప్రిపేర్ అయ్యారు. ఆత్మజ్ఞానం కూడా బాగానే ప్రిపేర్ అయ్యారు. వెరీ గుడ్. ప్రిపేర్ అవ్వాలి సార్ ఇంకా ప్రిపేర్ అవ్వాలి. దానికి నేను వారం టైం ఇస్తాను. ఆ క్విజ్ నేను ఈ ఫ్రైడేగా వచ్చే సాటర్డే పెడతాను క్విజ్. అప్పుడు మీకు వారం రోజులు టైం దొరుకుతుంది రివిజన్ చేసుకోవడానికి. సరేనా? ఎందుకంటే ఇప్పుడు మనం ఈ వారం అంతా కూడా నారాయణీయంకే పెట్టుకున్నాం కాబట్టి నారాయణీయంలో ఇంకా చాలా ఉంది మనం చెప్పుకోవాల్సింది. సిలబస్ చాలా ఉంది. అందులో నేను స్లోగా చెప్తాను. మీరు అందరూ కంప్లైంట్ చేస్తున్నారు, సార్ ఏంది ఫటా అయిపోవాలా, ఒక 10 నిమిషాల 10 పెండింగ్లు అయిపోవాలా సార్, ఇదేమన్నా సౌదీ అరేబ్ ప్రిన్స్ పెళ్ళి అయింది ఇది. సో కాబట్టి మెల్లగానే చెప్పుకుందాం. కొద్దిగా టైం పడుతుంది. ఇంకో కనీసం ఇంకా 7-8 క్లాసులు పట్టేటట్టే ఉంది నారాయణీయము. అందులో కూడా ఎస్పెషల్లీ మనం ఉద్ధవ గీతలోకి వెళ్ళినప్పుడు అక్కడ తక్కువ సమయంలో చెప్దాం అనుకున్నాము. అది నా చేతుల్లో ఉందో లేదో తెలియదు. సో అవి చూద్దాము. తర్వాత ఎలాగో భగవద్గీత చెప్పుకున్న తర్వాత ఉద్ధవ గీతని 15 వారాలు 20 వారాల పాటు చెప్పుకుందాము. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి కథ వెనక ఒక తత్వం ఉంది. శ్రీకృష్ణుడు వివాహాలు అంటే ఆయన భార్యలు కాదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? శ్రీకృష్ణుడు ఆయనతో ఉన్న 8 మంది భార్యలది ఫోటోలు పెట్టుకుంటారు ఇళ్లలో. ఎంత మూర్ఖత్వం చూడండి ఇది. ఎంత అజ్ఞానం కరడుగట్టిపోయింది. పిచ్చి పూజలు, పిచ్చి వ్రతాలు, పిచ్చి నోములు, పిచ్చి పారాయణలు, హంగు, ఆర్భారం, గొప్ప వీటి లోపల పడిపోయి అసలైనటువంటి తత్వాన్ని గుర్తించలేకుండా ఉన్నారు. కాబట్టి ఆ తత్వాన్ని గుర్తించగలగడమే మనకు ముఖ్యము. అందుకోసమే ఈ ప్రతి కథలో ప్రతి లీలలో ఒక తత్వం ఉంది. అది ఎంతో విపులంగా మనం తెలుసుకున్నాం. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగం. జై శ్రీకృష్ణ. నచ్చిందా? మంచిగుందా? వండర్ఫుల్. సో రానంతగా బాగుందండి. నిద్ర రానంతగా ఉంది. చాలా బాగుంది సార్ కదా. చక్కటి కథలండి ఇవి. చక్కటి భగవంతుడిని మనము భాగవతం ఒక్కటి ఏంటంటే మనకు వేద జ్ఞానం అంతా కూడా భాగవతంలో నిక్షిప్తం చేశాడు. ఎందుకని? పాపం వ్యాసుడు వ్యాకులత, ఆయనకి ఈ వ్యాకులత ఎలా తగ్గాలి? లోపల దగ్గర కూర్చొని బాధపడుతున్నాడు. ఏం చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ వేదాలను విభజించాను, చక్కగా వ్యాసం చేశాను. ఇటు చూస్తే పురాణాలు 180 పురాణాలు రాసేశాను. మళ్ళీ నా వంశ చరిత్ర అయినటువంటి మహాభారతాన్ని కూడా రాశాను. ఎందుకు నా లోపల ఈ అసంతృప్తి అని బాధపడుతూ చివరికి ఆయన రాసినటువంటిది కృష్ణ భాగవతం. దీన్నే శ్రీమద్ భాగవతం అంటాం. దీనినే నారాయణ భట్టాద్రి 100 దశకాలలో పూర్తి చేశాడు. 3 నెలల కాలంలో. క్రమ పద్ధతిలో ఆయనలో వస్తున్నటువంటి మార్పును గుర్తిస్తున్నాం మనం. దేవుడు అనారోగాన్ని తగ్గించు, దేవుడు అనారోగాన్ని తగ్గించు. మెల్లమెల్లగా వెళ్ళిపోతున్నాడు. దేవుడా ఎందుకు ఈ కష్టాలు, దేవుడా నేను నీకు ఆశ్రయం ఉన్నాను, దేవుడా నువ్వు నాకు ఆశ్రయంగా ఉన్నావు, దేవుడా ఎప్పుడు నన్ను ఈ కష్టాల నుంచి బయటపడేస్తావు, ఎప్పుడు నాకు మోక్షాన్ని అందిస్తావు, ఇంతమందికి మోక్షాన్ని అందించండి, నాకు కనిపించడం పెద్ద కష్టమా? చివరిగా భగవంతుడు కనిపిస్తాడు. అగ్రే పశ్యామి. చూశాను, ఎదురుగానే చూశాను. అగ్రే ముందు పశ్యామి చూశాను. మహోన్నతమైనటువంటిదండి. ఇది ఏంటంటే అర్థం చేసుకోవాలి. 28 వృత్తాలలో రాసినటువంటిది. ఇప్పుడు మన కొత్త బ్యాచ్ నారాయణీయము, ఇప్పుడు ఈ నెల మనకు నారాయణీయము మన శ్లోక పఠనము ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత కొత్త బ్యాచ్ 30వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఆ 30వ తారీఖు నుంచి స్టార్ట్ చేసే దాంట్లో ముందుగా సంస్కృత గ్రామర్ నేర్పిస్తాం. ఆ తర్వాత ఛందస్సులు, ఆ 28 ఛందస్సులు, ఆ 28 వృత్తాలు ఏమిటి, అసలు శ్లోకాలు చదవడం ఏదో నాకు తోచినట్టుగా నేర్పించడం కాకుండా అనుస్వార నియమాలు, విసర్గ నియమాలు ఇవన్నీ కూడా హరిత నేర్పిస్తాం. హరిత కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. వారానికి ఒకసారి మన ప్రవచనం ఎలాగో ఉండనే ఉంటుంది.
సో తత్వ రూపంలో తెలుసుకోండి. చక్కటి గ్రామర్ లో సరైనటువంటి ఉచ్చారణ ద్వారా భక్తితోటి ఏ రోజు శ్లోకాల అర్థాలు ఆ రోజు తెలుసుకుంటూ నేర్చుకుంటే అది అది నిజమైనటువంటి పారాయణ. ఏదో అడ్డగోలుగా చేస్తున్నాము అంటే అది కుదరదు, అది కాదు కావాల్సింది. ఈ విషయాన్ని మనం అందరు స్టూడెంట్స్ కి ఎన్నోసార్లు 100 సార్లు చెప్పడం జరిగింది. భక్తి లేనప్పుడు ఏమి లాభము? గంగి గోవు పాలు గరిటెడైనా చాలు, కొద్దిగా ఉన్నా చాలు. ఆ భక్తి కొద్దిగా ఉంటే చాలు ముందు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే హంగు ఆర్భటాలు, పిచ్చి డాన్సులు, పిచ్చి వేషాలు, వీటికి మనం సమయాన్ని ఎక్కువ కేటాయిస్తున్నాం. అది తగ్గించుకుంటే సరిపోతుంది. జై శ్రీకృష్ణ. ఇంకా పడుకుంటారా అందరూ? సార్ ఒక్కటి సార్, చెప్పమ్మా. జాంబవతి తండ్రికి చెప్పలేదు అని అది ఏంటి సార్ ఆమెకి? ఆమె ఏంటంటే ఆ యుద్ధాన్ని ఆపాలనుకుంటుంది, అయితే తండ్రికి ఎదురు చెప్పలేదు. ఇటు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడిని చూస్తూ ఉండిపోతుంది, ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పటికీ తన తండ్రిలోనే మార్పు రావాలి. ఎందుకంటే నాన్న ఆయన రాముడు అని చెప్పేసి ఒక్క మాట చెప్పొచ్చు, ఆయన భగవంతుడు నాన్న, ఆయనతో కొట్లాడుతున్నావు ఎందుకు అని చెప్పలేదు. కానీ తండ్రి లోపల మార్పు రావాలి అని చెప్పి ఎదురు చూస్తుంది. భగవంతుడిలో కరుణ ఉంటుంది అన్న విషయం ఆవిడకి తెలుసు. ఒకసారి అయిపోయిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఆయన జస్ట్ ఇలా ముట్టుకోగానే మొత్తం వెళ్ళిపోతాయి. శ్రీకృష్ణుడు అవతారం ఏంటంటే మోహమైనటువంటి అవతారం. శ్రీకృష్ణుడు అవతారము బాల్యమంతా ఒక రకంగా అయింది. మధురానగర్కి వచ్చిన తర్వాత రాజనీతి, యుద్ధనీతి, తంత్రాలు ఇవన్నీ మనకు గుర్తిస్తాం. అంటే శ్రీకృష్ణుడు అనేవాడు పరిపూర్ణమైనటువంటి అవతారము. అన్ని అవతారాల్లో ఒక అంశం కోసం వెళ్ళిన శ్రీకృష్ణ అవతారం మాత్రమే పూర్ణ అవతారము, పరిపూర్ణ అవతారం. సో ఇక్కడ అటువంటి పరిపూర్ణమైనటువంటి గొంతుని అవసరం. ఆ గొంతు వినలేదండి? బ్రేక్ అయిపోతున్నదండి. సరే రేపు అడుగుతాను సార్. రేపు చూసుకుందాం. ఓకే, మరి అందరికీ కూడా శుభరాత్రి. మళ్ళీ రేపు రాత్రి కూడా శుభరాత్రి. శ్రీకృష్ణ సార్. శ్రీకృష్ణ. శుభరాత్రి. శుభరాత్రి.